అందరికీ నమస్తేనండి. నా పేరు అవినీష్, మాది బెజవాడ ఫార్మ్స్. ఈ వీడియోలోనండి నేను రీసెంట్గా చాలా ఫేస్బుక్లో పోస్టులు అయితే చూశాను. ఆ పోస్టుల్లో చాలామంది ఫ్రాడ్స్, స్కామ్స్ చేస్తున్నారు. ఫ్రాడ్ పీపుల్ ఉంటున్నారు, స్కామ్ అనేది చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే ఎవరిదో పుంజుని పోస్ట్ చేయడం, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేయడం, తర్వాత అది ఎవరిదో పుంజు అండ్ వీడియోలు కూడా కలెక్ట్ చేసేసి అవన్నీ పోస్ట్ చేసేసి సేల్కి పెడుతున్నారు. సరే అని చెప్పి మనం ఆశపడతాం, బాగుంది పుంజు అని చెప్పేసి. సరే అని చెప్పేసి అతను 25,000, 30,000 చేసే పుంజును కూడా 5,000, 7,000కి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అతను ఒక ఆయన అయితే నెల్లూరు అని చెప్పాడు, సంథింగ్ కుమార్ అని వచ్చింది. అతనైతే చాలా మంచి మంచి పుంజులు పెట్టాడు, కాకి పెట్టాడు, నెమలు పెట్టాడు. నాకు చాలా బాగా నచ్చింది, తీసేసుకుందాం అన్నట్లుగా. అయితే తర్వాత ఏమైందంటే మేము ఆరా తీగా తర్వాత ఇంకోటి ఏంటంటే తన ఓల్డ్ పోస్టులు, తన ప్రొఫైల్ ఇవన్నీ చెక్ చేస్తే ఎక్కడో తేడా కొడుతుంది. అంటే ఏంటంటే ఒక పుంజుని ఇప్పుడు నేనున్నాను, నా దొడ్లో పుంజు చూపించానంటే ఏదో ఒక యాంగిల్లో నా దొడ్డి మొత్తం కనిపించిద్ది. నేను అక్కడ ఫోటో తీసినా, ఇంకో చోట ఫోటో తీసినా, ఆ నేల కానీ అలా ఇప్పుడు నా ప్రొఫైలే ఫేక్ అనుకోండి ప్రస్తుతానికి. ఇప్పుడు నేను డిఫరెంట్ పెడుతున్నానంటే అది నా దొడ్లోదో కాదా అనేది నా పోస్టులన్నీ చూస్తే అర్థమైపోద్ది. అలానే ఎవరైనా పోస్టులు పెట్టినప్పుడు అతను ఇదే ఫస్ట్ టైం పోస్ట్ పెట్టాడా, చాలాసార్లు పెట్టాడా అనేది మీరు ఒకసారి కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అది ఫేక్ అతనా, లేదంటే ఫ్రాడా, లేదంటే నిజాయితీగా కోళ్ళు అమ్మే అతనా అనేది మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇవన్నీ వదిలేసేసి సింపుల్గా వాళ్ళు కోడి పెట్టారని చెప్పేసి, బాగుందని చెప్పేసి తక్కువ రేట్లో ఎక్కడ పోయిద్దేమో అని ఆశపడి మనం డబ్బులు వేసేస్తున్నాం. వాళ్ళేమో మనకి ఏంటంటే మనల్ని మోసం చేసేసి అసలు ఫోన్లు ఎత్తడం కూడా లేదు, బ్లాక్ కూడా చేశారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక నిన్న హ్యాచింగ్ అవుతున్నాయి. 21 days కిందట మేము 10 గుడ్లు తీసుకున్నామండి, ఇక్కడ కంకిపాడు దగ్గర అనమాట. ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే ఇప్పుడు చెప్పను, ఎందుకంటే ఆయనకి ఫోన్ చేసి ఏంటి బాబు అది ఇది అని మాట్లాడేసరికి అతనైతే అమౌంట్ వేసాడు. దానికి మేము చాలా కష్టపడ్డాంలేండి. 24 hours అతని అడ్రస్ కనుక్కొని, ఫోన్ నెంబర్ని బట్టి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అడ్రస్ మొత్తం కనుక్కొని ఏంటయ్యా రమ్మంటావా అంటే ఇంకా అప్పుడు అమౌంట్ మొత్తం వేసేయడం జరిగింది. ఇంకా అందుకనే అతని కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు నా ఫ్రెండ్కే జరిగింది, నాకు దగ్గర. నేను గుడ్లకు తీసుకునేటప్పుడు నేను కూడా వెళ్ళాను. వాళ్ళకే అంటే నేను మోసపోయినట్లే. ఇంకా దగ్గరుండి కూడా నేను కూడా ఆ మోసాన్ని ఆపలేకపోయాను. ఏమన్నాడంటే 10 గుడ్లు 2,000కి తీసుకుంటే అయితే ఒక్క గుడ్డు కూడా హ్యాచ్ అవ్వలేదు. ఆ 10 గుడ్లలో ఒక్క గుడ్డు కూడా హ్యాచ్ అవ్వలేదు. అతను ఏమన్నాడంటే బ్రదర్ 10 రోజుల లోపు గుడ్లే ఇవన్నీ, మీకు 85% హ్యాచింగ్ రేట్ ఉండిద్ది, మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి చాలా మాటలు చెప్పాడు. సరే అని మేము నమ్మి తీసుకోవడం జరిగింది. కానీ మాకు ఒక్క గుడ్లో కూడా పిల్ల అనేది రాలేదు. ఇప్పుడు జనరల్గా కోళ్ళు పెంచేవాళ్ళు ఎవరైనా సరే కొంచెం తొందరపడమాకండి, ఆలోచించండి. ఒకడు ఒక పోస్ట్ పెట్టాడు అంటే వాడి ప్రొఫైల్ చెక్ చేసుకోండి 1కి 10 సార్లు, వాడు జెన్యూనా కాదా అని. లేదు అంటారా, నేను ఈ వీడియో కింద నా నెంబర్ ఒకటి ఇస్తాను. ఎవరైనా కోళ్ళు కొనాలనుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం కానీ, తమిళనాడు కానీ, మైసూర్ కానీ, కర్ణాటక కానీ ఎక్కడి వాళ్ళు అయినా సరే ఆ నెంబర్కి కాల్ చేసి, లేదంటే ఆ నెంబర్కి ఒక మెసేజ్ పెట్టండి. ఒక పోస్ట్ పెట్టి బ్రదర్ వీళ్ళు ఫేకా ఒరిజినలా, జెన్యూనా అనే ఒక క్వశ్చన్ పెట్టండి. మేము ఎంక్వైరీ చేసుకొని మీకు చెప్తాం. జెన్యూన్ అనుకోండి వెళ్ళి తీసుకోండి, ఫేక్ అనుకోండి వదిలేయండి. అట్లీస్ట్ ఏంటంటే నేను ఈ 6 ఏళ్ళు ఈ కోళ్ల రంగంలో ఉన్నందుకు నా వరకు ఆ చిన్న సర్వీస్ అన్నా నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు ఇంతమంది మోసపోతుంటే అసలు నేను చూడలేకపోతున్నా. ఒక అతను, ఆయన పేరు ఏదో ఉంది, అనానమస్ అని చెప్పేసి పద్దాకా పోస్టులు పెడతాడు. గత 2-3 ఏళ్ల నుంచి పెడుతున్నాడు ఒకటే పోస్టు, ఒకటే కోడ్ గురించి. ఎంతమంది దగ్గర డబ్బులు కొట్టేశాడంటే అంతమంది దగ్గర కొట్టేశాడు, వేలకు వేలు. కానీ ఇంకా ఇప్పటికీ పోస్ట్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఇప్పటికీ అతనికి డబ్బులు రీచ్ అవుతూనే ఉంటున్నాయి. ఎవరో ఒకరు ఏదో ఒక మూల పెడుతున్నారు, బ్రదర్ నేను అమౌంట్ వేసాను, ఇలా మోసం జరిగిందనేసి. సో కొంచెం మీరు ఆలోచించండి. నేను కింద నా నెంబర్ పెడతాను. ఎవరైనా ఈ వీడియో కొంచెం బిట్ అయినా, చాలా ప్రొలాంగ్ చేశాను, 4 minutes సోదే ఉండిద్ది అనుకోండి. బట్ ఏంటంటే ఒకటే నేను మీకు చెప్తున్నాను, కింద ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు ఒక పోస్ట్ చూశారు, అది జెన్యూనా ఫేకా అని చెప్పేసి ఆ పోస్ట్ని స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి. నేను ఎంక్వైరీ చేసి మీకు చెప్తాను.
ఈ సర్వీస్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నాను. నేనేమి ఇప్పుడు ఆ సర్వీస్ చేస్తున్నది కాదు. ఒక కోళ్ళ రంగంలో ఉన్నందుకు నేను ఒక బాధ్యత తీసుకుందాం అన్న ఉద్దేశంతో ఆ బాధ్యతతో నేను చేస్తానని చెప్తున్నా. అది ఎవరైనా సరే, మీరు ఎక్కడ మూలన్నా సరే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పలానా కోడ్ చూశారు బ్రదర్, ఇది ఒరిజినలా ఫేకా అనేది నాకు స్క్రీన్ షాట్ తీయండి, నేను కనుక్కుంటాను ప్రొఫైల్ గురించి, నేను మీకు ఆ హెల్ప్ అయితే చేస్తాను. ప్లీజ్ ఎవరు మోసపోమాకండి. ఇప్పుడు నేను యాక్చువల్గా గుడ్లు గురించి నేను అతను ఏదైతే చేశాడో మొత్తం అన్నీ పెడదాం అనుకున్నా. బట్ ఏంటంటే ఏం జరిగిందంటే తెలిసిన ఎస్ఐ ఉన్నారు, ఆ ఎస్ఐకి ఫోన్ చేసి ఏమండి ఇలా గుడ్లు తీసుకున్నాము, అతని నెంబర్ ఇదంటే వెంటనే అతని ప్రొఫైల్లోంచి ఆధార్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయనది ఆల్టర్నేట్ నెంబర్లో ఆయనకి ఫోన్ చేసాం, ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్కి చేస్తే వేరే ఎవరో ఎత్తి ఏమండి మాకేం తెలియదండి అన్నారు. బ్రదరు మీకు ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు, కాకపోతే ఈ నెంబర్కి ఆల్టర్నేట్ నెంబర్ మీది ఇచ్చారు ప్రూఫ్స్. అప్పుడు రేపొద్దున పోలీసులు ఎవరన్నా వచ్చి అడిగితే మిమ్మల్ని కూడా అడుగుతారు, ఇలా జరిగిందని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే అతన్ని కాంటాక్ట్ అయ్యి మాకు ఇందాక లైక్ అరౌండ్ 2-3 అవర్స్ బ్యాక్ అమౌంట్ మొత్తం వేసేయడం జరిగింది. ఇప్పుడు అందరికి ఇలా వెనక్కి అనేది రాదు. అమౌంట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆశ ఎప్పుడు పడతారంటే అండి, వాళ్ళ దగ్గర అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు, బెటర్ది వస్తున్నప్పుడు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే బెటర్ది ఎవరికి అమ్మరు ఇవ్వరు. ఇప్పుడు ప్రదీప్ ఫార్మ్స్ ఆయన ఉన్నాడు. ఆ ప్రదీప్ ఫార్మ్స్ ఆయన ఏంటంటే లైక్ కమర్షియల్ బిజినెస్ మ్యాన్. ఆయన ఏంటంటే సేల్ చేసేస్తాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ఎంత మంచిదైనా ఎంత పిచ్చిదైనా సేల్ చేసేస్తాడు. లేదు ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు ఏంటంటే మెయిన్ ఏదైతే కోడ్ ఉందో వాటిని అమ్మలేరు. ఎందుకంటే అది వాళ్ళ విత్తనం, దాని నుంచి వచ్చిన పిల్లలు ఇవ్వగలరు. ఒక బిజినెస్ మ్యాన్ ఎవరు, లేదంటే కోళ్ళని విత్తనాలుగా చేసి అమ్మేది ఎవరు, ఈ డీటెయిల్స్ అన్ని మినిమం నాలెడ్జ్తో మీరు అందరూ తెలుసుకుంటారని ఆశిస్తున్నానండి. సో టేక్ కేర్ అండి. నా వీడియోలో మెయిన్ ఆ నెంబర్ కాన్సెప్ట్ అయితే కొంచెం నలుగురికి తెలిసేలా చేయండి. మీరు డాగ్ గురించి కూడా అవ్వచ్చండి, డాగ్ అవ్వచ్చు, కోడ్ అవ్వచ్చు. స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తే ఫేకా జెన్యూన్ అని చెప్తాను. అది